శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో శత్రువులు లేకుండా ఉండటానికి ఏమైనా మంత్రం, అమ్మవారి మంత్రం కానీ ఏదైనా మంత్రం. ఇప్పుడు నేను చెబుతున్న మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. నేను ఈ మంత్రంతో కనీసం 6 నెలల నుంచి నేను కొన్ని ఇబ్బందుల్ని తప్పించాను. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డా. నేను శత్రువుల వలన చాలా చక్కగా పనిచేస్తుంది. ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసుకొని 2 అగరబత్తీలు, కర్పూరము, కుంకుమ, విభూది ధారణ చేసి బయటికి వెళుతుంటాం. డోరు దగ్గరికి వెళ్ళేసరికి ఏదో ఒక అనుమానం, ఇలా ఏం జరిగిద్దో, ఎట్లా ఉంటుందో, వెళ్తున్న పని ఎలా ఉంటుందో, ఆఫీసులో ఎలా ఉంటుందో, బాస్ ఎలా అంటాడు అని ఏదో ఒక పిచ్చి ఆలోచన అనేది వచ్చింది. అలాంటి ఏవి రాకుండా ఉండాలంటే శ్రీ 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 ప్రత్యంగిరాదేవి మంత్రాన్ని మనం తక్కువ సమయంలోనే మనకి మంచి రిజల్ట్, ఫలితం వచ్చే విధంగా చెప్పుకుంటున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు, మన మీద అబద్ధాలు చెప్పటం కానీ, మనకి శత్రువులు లేకుండా తప్పియటం కానీ ఈ మంత్రానికి ఉంది. మేము ఊరికే చెప్పట్లేదు, ఈ మంత్రంతో మేము చేసాం. 1కి 4 సార్లు చూసి దీనివల్ల ఇది ఫలితం వచ్చింది, ఓకే డన్ అన్న తర్వాతనే నేను వీడియో చేస్తున్నా. చెయ్యాలనుకుంటే చాలా ఉన్నాయి నా దగ్గర. అలా కాదు, మనం చేసి దానికి ఫలితం ఉందా లేదా అని చూడాలి. ఆ విధంగా కాకుండా మనకు బుక్స్ ఉన్నాయి, గురువు గారు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు వీళ్ళు అన్నీ చెప్పి నేను రాసుకొని మనం వీడియో చేస్తుంటే, అంటే మేము వింటున్నాం కదా, చూస్తున్నాం కదా. కొంతమంది వీడియో మీరు రోజుకు ఉదయం 1, సాయంత్రం 1 వీడియో చేయండి అంటున్నారు. చేయటం పెద్ద సమస్య కాదు. మనం ఒకదాన్ని పట్టుకున్నప్పుడు అది ఫలితం ఉందా లేదా, అది ఉపయోగపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి, చూడాలి కొన్ని రోజులు. అది ఒకే అయిన తర్వాత దీనివల్ల ఫలితం ఉంది, 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తున్నా. కానీ నాకు చేయలేక చేతగా కాదు, నా దగ్గర అవన్నీ లేక కాదు. మనం చేసే పని ఏంటంటే, చెప్పే మాట, పని అవతల వ్యక్తులకి ఉపయోగపడుతుందా అని ఒక ఆలోచన, ఒక భావం అనేది ఉండాలి. యూట్యూబ్ ఉందని చెప్పేసి వీడియో మీద ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటే అది చూసిన వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి వెనక తిరిగి కూడా ఆలోచించుకోవాలి. నేను వేసిన వీడియోలు ప్రతి ఒక్కరు కూడా, నేను సుమారుగా తక్కువే వేసాను. నాకు ఎంతో కొంతమంది నాకు ఫోన్లు చేసి, నేను కామెంట్లో పెట్టండి అయ్యా బాబు అన్నా కూడా, ఫోన్లు చేసి మాట్లాడితే, ఫోన్లు ఎందుకు చేస్తున్నారు కామెంట్లో పెట్టమని నేను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటే అంటున్నారు, మీతో మాట్లాడినట్లు మాకు సంతోషం కలిగిద్ది, అందుకని మేము ఫోన్లు చేస్తున్నాము అన్నారు. కనుక ఈ మంత్రానికి ఉన్న శక్తి, పవర్ అట్లా ఉంటుంది. మంత్రాన్ని జపం చేసి మీకున్న ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, బయట ఎక్కడైనా కానీ నిన్ను నలుగురు కలిసి నేను టార్గెట్ చేసి అనవసరంగా తగు పెట్టుకుంటారు. అందరినీ నిషేధించటం జరుగుతుంది. కొట్టి పడేసేది పక్కన. నేను చేసి
ఇది కూడా వీడియో చెయ్యాలి. చాలామంది ఉన్నారు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు. మనం ఏమి చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మంత్రము ఈ విధంగా ఉంటుంది. ఓం ప్రత్యంగిరాయ విద్మహే శత్రు నిషోధన్య ధీమహి తన్న దేవి ప్రచోదయాత్. ఓం ప్రత్యంగిరాయ విద్మహే శత్రు నిషేధన్య ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఓం ప్రత్యంగిరాయ విద్మహే శత్రు నిషేధన్య ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. చేసి చూడండి. నేను రాత్రి చేసాను, నాకు ఉదయానికి రిజల్ట్ రాలేదు అంటే రాదు. అన్నం వండి మనం చేయబెడితే ఏమవుతుందంటే కాలుతుంది. అది ఆరిందాకా ఉండాలి కదా. ఇది కూడా అంతే. మీరు కనీసం ఒక వారం రోజులైనా మీరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు చూడండి. ఒక నిమ్మకాయ చేతిలో పట్టుకొని మంత్రించి జేబులో పెట్టుకొని వెళ్ళండి. చూడండి, మీకు అర్థమవుతుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అనేది. కొంతమంది చాలా తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ చాలా తప్పు. మీరు 1-2 సార్లు చెయ్యండి. చేసి రాకపోయినా ఇంకా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేయండి. తప్పేమి. మీరేమో లక్షలు పెట్టట్లేదు, వేలు పెట్టట్లేదు, డబ్బులేం ఖర్చు పెట్టట్లేదు. మీకు మంచి ఫలితాలు వచ్చే మంత్రాలు తంత్రాలు మేము ఇస్తున్నప్పుడు మీకు నేర్చుకోవటానికి ఏమి అంటే మా దగ్గర డబ్బులు ఉండేయండి, మేము వేరే వాళ్ళ దగ్గర పోయి చేయించుకుంటాము అనేవాళ్ళు కూడా ఉన్నారు పనికి మాలినతనంగా. అది డబ్బులుండే వాళ్ళకి మాత్రం ఆ రూటు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నా వీడియో ఖచ్చితంగా అందరికీ 10 మందికి ఉపయోగపడుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. జై వారాహీదేవి.